గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771072020. మీరు కవిత గురించి మాట్లాడారు కాబట్టి కవిత కూడా మీకు కౌంటర్ ఇస్తూ రఘునందన్ రావు పేరు ఎత్తగానే ఎవరు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీనా అని అడిగింది. ఎందుకంటే నేను మాట్లాడేది కాంగ్రెస్ను డిమాండ్ చేస్తున్నా, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎన్నికల హామీ గురించి మాట్లాడితే ఎందుకు ఉలికిపడి రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు. 8 మంది ఎంపీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రక్షణ కవచంలా కాపాడుతున్నారు, నేను అడిగింది బీజేపీని కాదు కదా అని చెప్పి కూడా ఒకవైపు ప్రశ్న వస్తుంది కవిత నుంచి. మీకు కవిత అడిగింది కరెక్టే. ఖమ్మం ఎంపీ పేరు కూడా రఘువే, నల్గొండ ఎంపీ పేరు కూడా రఘువే, మెదక్ ఎంపీ పేరు కూడా రఘువే. ఏ రఘు మాట్లాడిండి అనేది ఆమె కన్ఫ్యూజ్ అయి ఉంటుంది పాపం. 3 రఘులు ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీలలో 3 ఎంపీలు రఘువే ఉన్నారు. ఖమ్మం ఎంపీ గారి పేరు రఘువే, నల్గొండ ఎంపీ గారి పేరు కూడా రఘువే, మెదక్ ఎంపీ గారి పేరు కూడా రఘువే. అందుకని కవిత ఏమన్నా కన్ఫ్యూజ్ అయి ఉంటుంది, కొంచెం మంచిగా చూపెట్టారు వీడియోలు. అదే కవిత ఇంకోటి మాట్లాడుతూ ఈ కార్ రేస్కు సంబంధించి అటు కాంగ్రెస్తో ములాఖాత్ అయి మన వారిని భయపెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు, జైళ్లకు పంపించినా సరే నిప్పు కనికల్లా బయటికి వస్తామని చెప్పి చెప్తున్నారు. వారి గురించి వారి కుటుంబం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే అసెంబ్లీ చూస్తే అయితే హరీష్ గారు మాట్లాడతారు, లేకపోతే కేటీఆర్ గారు మాట్లాడతారు. పార్లమెంట్ అటు ఎమ్మెల్సీ తీసుకుంటే కవిత గారు మాట్లాడతారు. ఎందుకు బీసీల గురించి మాట్లాడాల్సి వస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బీసీల గురించి మాట్లాడాల్సి వస్తే పద్మారావు గౌడ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు గంగుల కమలాకర్ ఎందుకు మాట్లాడతలేరు? అసెంబ్లీ అంటే ఇద్దరేనా? అయితే బావ లేకపోతే బామ్మరిదేనా? శాసన మండలి అంటే కవితనేనా? అందుకని కొద్ది రోజులు వాళ్ళు 3 మాట్లాడకుండా ఉంటే మంచిగా ఉంటుంది. కవిత అరెస్ట్ కంటే ముందు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లో ఇచ్చిండ్రు. మోడీలు ఈడీలు బోడీలకు భయపడమన్నారు. చెల్లె భయపట్టిందో లేదో నాకు తెలియదు, ఎప్పుడైనా మీరే పోయి అడిగి చూడండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఎట్లే మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. మోడీలు బోడీలు ఈడీలు ఏం భాష అది? మోడీ గారు ఎందుకు అరెస్ట్ చేస్తారు? మోడీ గారికి ఏం సంబంధం? మీరు పోయి ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వ్యాపారంలో మీరు చేయి దూర్చి ఆడ చేతులు కలుసుకురు. ఈడ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనని పాటించకుండా ఈడ చేతులు కలుసుకురు. తప్పు చేసింది మీరు, శిక్ష అనుభవించాల్సింది మీరే మళ్ళీ ఇంకొకరి మీద బురద జల్లి దీనికి మోడీ గారికి ఏం సంబంధం ఉందన్న? ఏం సంబంధం ఉంది చెప్పు? కవిత మీద కేసుకు మోడీ గారికి ఏం సంబంధం ఉంది? మీరు కదా ఢిల్లీకి పోయి ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి దందా చేసింది మీరు కదా, మీరు మమ్మల్ని ఎట్లా బ్లేమ్ చేస్తారు? అసలు ఈ కార్ రేస్లో ఈడీ ఎంట్రీ వెనుక బీజేపీ హస్తం ఉంది అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏం చేయమంటావు అన్న? వాళ్ళ లేక మాకు అబద్ధాలు ఆడు రాదు, వాళ్ళ లేక బట్టెబాజీ మాటలు రావు మాకు, వాళ్ళ లేక జూటా మాటలు రావు వాళ్ళకి. ఈడీకి బీజేపీకి ఏం సంబంధం ఉంటుందన్న? ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిరు, ఢిల్లీ ముఖ్యమంత్రిని. అక్కడ పక్కన జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిరు. నువ్వెందుకు అంత ఎగిరిపడుతున్నావు? ఒక ఎమ్మెల్యేవే కదా నువ్వు. అదే మీకు ఎక్కడైతే బలమైన నాయకులు ప్రత్యర్థి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్న. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లేస్తే మేము నాయకులుగా నిలబడతాం. మెదక్ అనేది వాళ్ళు ఏదో మొత్తం మాదే అనుకున్నారు. మెదక్లో ఏం జరిగిందో ప్రజలు ఏం ఓట్లేసిరో చూసిర్రు. కరీంనగర్లో అయిన యువరాజు ఇంకేదో చెప్పుకుంటాడు సిరిసిల్లలో. ఆ సిరిసిల్లలో బండి సంజయ్ గారికి ఆయనకు అసెంబ్లీకి వచ్చిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మరి ఏందనండి స్థానం ఏంది? ప్రజలు నీకు ఏం స్థానం ఇచ్చారు? ఒక్క సీటే లేదు కదా ఎంపీగా, ఎందుకట్లా ఎగిరిపడుతున్నారు? అందుకని ప్రజలకి సబ్మిసివ్ ఉండుర్రి. మీరు చేసిన తప్పు, నువ్వు చదువుకున్నావు కదా, విదేశాల్లో చదువుకున్నావు కదా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒక ఉత్తరం రాసి, సార్ మేము ఇట్లా ఈ కంపెనీతోటి అగ్రిమెంట్ చేసుకున్నాం, ఇది ఎన్నికల కోడ్ కంటే ముందు అగ్రిమెంట్ చేసుకున్నాం, మేము డబ్బులు పంపిస్తేందుకు మాకు అనుమతి ఇవ్వండి అని అడగడం అర్థం కాలేదు. ఒక విషయం చెప్పండి, అండ్ అడ్వకేట్ కూడా కాబట్టి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దాని మీద రియాక్ట్ అవ్వాల్సింది ఈసీనా లేకపోతే ఈడీనా? ఈ ప్రశ్న మీరు ఈసీ కమిషనర్ని అడుగుండ్రి, అడ్వకేట్గా అడిగినా అన్నారు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు అక్కడ మీరు నేరం చేసిండ్రు, ఈ దేశం ఎల్లలు దాటి సొమ్ము పోయింది, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అన్నారు. దేశం సొమ్ము ఎల్లలు దాటిందంటే ఈడీ అంటారు కావచ్చు. ఎన్నికల కోడ్ అనేది అక్కడ తప్ప, లేకపోతే దేశ సొమ్ము ఎల్లలు దాటిపోయింది అనేది నేరమా? సో ఇప్పుడు ఇంత చిన్న ముక్కగా తీసుకొని కేసును చూడలేరు. కేసును మొత్తం కాంప్లెక్సిటీ బట్టి చూడాలి. మీరు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు, మీరు మంత్రి కాదు, మీరు అపధర్మ మంత్రి, ప్రభుత్వం అధికారంలో లేదు, రియాక్ట్ కావాల్సింది వినట్లేదు. మీరు వినట్లేదు. అది ఎన్నికల కేసు అయితే ఎంతవరకు ఎన్నికల సంఘం తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళని అడుగుని పోయి. ఇవాళ ఈ ప్రభుత్వం మీరు మంత్రి కాకుండా, మీరు ఆపద్ధర్మ మంత్రిగా ఉండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోకుండా, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నీ క్యాబినెట్ నిర్ణయం లేకుండా, నువ్వు రాతపూర్వకంగా ఇవ్వకుండా, నీ కింద పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి చెప్తా ఉన్నాడు, ఆయన పంపన్నా నేను పంపిన, ఇది మీ అమనాన్న నిర్ణయం తీసుకునే స్థానంలో లేవుంటున్నా. వెన్ వన్స్ ద ఎలక్షన్ కోడ్ కమ్స్ ఇన్ టు ఫోర్స్, యు ఆర్ నో మోర్ ఏ మినిస్టర్. ఆపద్ధర్మ మంత్రి మీరు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. మీరు ఏం చేయాలన్నా ఎన్నికల సంఘంతో అనుమతి తీసుకొని చేయాలి.
బాగా చదువుకున్నారు కదా మీరు, విదేశాల్లో నేను చదువుకున్నారు అడుగుతుంది కదా. అదే, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాను. నాకు క్లియర్ కట్గా చెప్పండి రఘునందన్ గారు, ఎందుకంటే ఒక సీనియర్ అడ్వకేట్ కాబట్టి నాకంటే ఎక్కువ ఎన్నో కేసులు మీరు ప్రాక్టీస్ చేసిన మీకు ఏం కావాలో చెప్తే అదే అనుభవం ఉన్నది కాబట్టి అక్కడ రియాక్ట్ కావాల్సింది ఈసీనా ఈడీనా? ఈడీ ఎప్పుడు రియాక్ట్ కావాలి, ఈసీ ఎప్పుడు రియాక్ట్? ఒకవేళ మీరు ఎన్నికల కోడ్ అని అంటున్నారు కాబట్టి రైట్. ఎన్నికల సంఘం ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు రియాక్ట్ అవుతుంది. ఈడీ ఎప్పుడు రియాక్ట్ అవుతుంది అంటే దేశంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్టాండర్డ్ పాయింట్, ఇది రాసి పెట్టుకోండి. ఇంకా భారతదేశంలో ఎవరి మీదనన్నా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంటే ఈడీ కెన్ కమ్ స్ట్రైట్గా వచ్చి మిమ్మల్ని సో అక్కడ ఎన్నికల కోడ్ అనేది ఇర్రెలెవెంట్, రైట్? ఎన్నికల కోడ్ అనేది ఇర్రెలెవెంట్, రైట్? ఈ కేసుకి సంబంధించి ఎన్నికల కోడ్ ఇర్రెలెవెంట్. కానీ మరి ఎన్నికల కోడ్ అనే దాన్ని ఎందుకు ప్రధానంగా తీసుకొస్తున్నారు పైకి? అదే నేను మంత్రిని, నా ఇష్టం నేను ఇచ్చుకుంటా అని మాట్లాడితే, బాబు నువ్వు అప్పుడు మంత్రివి కాదు, అప్పుడు ఎన్నికల కూడా అమల్లో ఉంది అని చెప్పడానికి చెప్పింది. ఓకే, దాన్ని ఇప్పుడు ఈడీ విషయానికి వస్తే అక్కడ అసలు నగదు లావాదేవీలు జరగలేదు అని చెప్తున్నారు. రెండు కేటీఆర్ అంటున్నారు. ఆయన ముద్దాయి కదా, నువ్వే కోర్టులో చెప్పుకో, నువ్వు నిర్దోషి అని చెప్పి, నువ్వు నిర్దోషి అని చెప్పి కోర్టులో నిరూపించుకో. ఆ కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదు? నేను ఏం చెప్తున్నా మీకు, మీరంతా ఆవేశపడాల్సిన అవసరం లేదు. తప్పు ఈ దేశంలో జరిగింది, తప్పు చేసినాడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. ఈయన మీద కేసు పెట్టి ఈయన లోపలేసిన తర్వాత వెనకాల ఎవడున్నాడో చెప్తే వాడిని కూడా తీసుకొస్తారు. అరే తలకాయ మొదలు కాకముందే నువ్వు తోకకాడికి ఎందుకు పోతున్నావన్నా? ముందువాడ బిఎన్ రెడ్డి ఎవరో ఉన్నారు కన్సల్టెంట్, ఆయనను పిలుస్తున్నారు, అరవింద్ కుమార్ని పిలుస్తున్నారు, తర్వాత కేటీఆర్ని కూడా పిలుస్తారు. పోయి చెప్పు సమాధానం, మంచిగా ఇంగ్లీష్లో బాగా మాట్లాడతావు కదన్నా, పోయి సమాధానం చెప్పు. వింటది, ఈడీ వింటది, వాళ్ళు కూడా చెప్తారు సమాధానం. ఒక దశలో మీరు అందరూ అంటే బీజేపీ ఎంపీలు అందరూ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఒక్క కేసు చెప్పు, ఈ ఒక్క కేసులో మీరు సపోర్ట్ చేసిరని చెప్పు, నేను మాట్లాడతా. మా అందరు ఎంపీల తరఫున నేను మాట్లాడతా. చెప్పు, ఫలానా కేసులో మేము రేవంత్ రెడ్డి గారు సపోర్ట్గా నిలబడ్డామని చెప్పారు. మూసి మేము కొట్లాడినాం. హైడ్రా రఘునందన్ ఒక్కడే మాట్లాడిండు. ఏం మాట్లాడిండు రఘునందన్? నేను సైన్స్ టీచర్గా మాట్లాడుతున్నా, నేను మొన్న పార్లమెంట్లో ఉన్నప్పుడు వాయనాడులో వరదలు వచ్చి కొట్టుకుపోయినరు. వాయనాడులో వరదలు ఎందుకు వచ్చినాయంటే నేషనల్ డిజాస్టర్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆడ అన్ని ఇండ్లు అడ్డం కడుతున్నారు, నాలాలకి చెరువులకు అడ్డం కడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లను తొలగించమని కేరళ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినాం. ఇచ్చి ఏడాది అయింది, మేము చెప్తే వినలేదు. కాబట్టే మా కళ్ళ ముంగట వరదలు వచ్చినాయి, ఇట్లా పిల్లలు తల్లిదండ్రులు అందరూ కొట్టుకుపోతూ ఉన్నారు. నా భాగ్యనగరంగా ఉండాలంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, ఈ రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, హైదరాబాద్లో 2252 చెరువులు కుంటలు ఉన్నాయి, వాటికి బౌండరీలు ఫిక్స్ చేయండి అని చెప్పింది. ఒక వకీల్గా, ఒక చదువుకున్న వ్యక్తిగా చెరువులలో కుంటలలో కట్టిన ఆక్రమణల్ని తొలగించమని సుప్రీంకోర్టు చెప్పింది. నిజాయితీగా దాన్ని అమలు చేయండి అని రఘునందన్ అన్నాడు. అంతేగాని రేవంత్ రెడ్డి ఇంద్రుడు అని చెప్పలే, రేవంత్ రెడ్డి ఇంద్రుడు అని చెప్పలే, రంగనాథ్ గొప్పగా చేసిండు అని చెప్పలే. రంగనాథ్ చేసిన తప్పేందంటే తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చినావు, కూకట్పల్లి పోయి కూలగొట్టిన వీళ్ళు, తిరుపతి రెడ్డి ఇల్లు కూడా అట్లే కూలగొట్టినట్టు అని చెప్తున్నా. హైడ్రా ఏ స్టేటస్ లో ఉందనిపిస్తుంది మీకు? హైడ్రా పరిస్థితి ఏమనిపిస్తుంది ఇప్పుడు? సుప్త చేతనావస్థలో కనబడతా ఉంది, నిద్రపోతున్నట్టు కనబడతా ఉంది. నిద్ర లేచిన తర్వాత ఏమైనా పని చేస్తారేమో, కొత్త చట్టం, కొత్త ఇది, దానికోసం ఏమైనా ఎదురు చూస్తున్నారేమో, వెయిట్ అండ్ సీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.